నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. నన్ను అభిమానించే భక్తులకు నేను ఆత్మీయ బంధువును. నన్ను ప్రేమించే వారికి నేను ప్రియ సఖుడను. నన్ను దర్శించవచ్చే వారికి నేను ఆత్మీయ మిత్రుడను. నన్ను నమ్ముకున్న వారికి నేను సదా వెంట ఉండే తోడు నీడను అంటూ షిరిడీ సాయినాథుడు తన భక్తులకు అభయాన్ని, అనుగ్రహాన్ని అందచేశాడు. అందుకే బాబా నేటికి పిలిస్తే పలికే దైవంగా భక్తుల శరణాగతిని అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో షిరిడీ సాయి మందిరాలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కారమవుతున్నాయి. ఆ పరంపరలోనిదే నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఉన్న షిరిడీ సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాలు నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. నెల్లూరులోని పిల్లల ఉద్యానవన సమీపంలో ఉన్న షిరిడీ సాయి మందిరానికి సాయి సదన్ మందిరం అనే నామాంతరం ఉంది. దాదాపు దశాబ్ద కాలం క్రితం నిర్మించిన ఈ మందిరం మన రాష్ట్రంలోని సాయి మందిరాలలో విశిష్టమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది. నెల్లూరు జిల్లాలో ఉన్న షిరిడీ సాయి మందిరాలలో ఈ సాయి సదన్ ప్రత్యేకతను సంతరించుకుంది. గురుర్ బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. నెల్లూరులోని సాయి సదన్ మందిరం నిర్మితమైన అనతి కాలంలోనే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాయి సదన్ నిర్మాణానికి 2002వ సంవత్సరంలో శ్రీరామనవమి నాడు శంకుస్థాపన జరిగింది. 2003వ సంవత్సరం మార్చి 10వ తేదీన బాబా చిత్తరువును ప్రతిష్ఠించారు. అదే సంవత్సరం బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయడం జరిగింది. ఈ మందిర నిర్మాణంలో వినియోగించిన ప్రతి రాయిపైన సాయి భక్తుల స్వహస్తాలతో సాయి నామాన్ని లిఖించారు. 6 లక్షల పైచిలుకు రాళ్లతో ఈ మందిరం నిర్మాణం పూర్తయింది. సువిశాలమైన లోగిలిలో 2 అంతస్తుల భవంతిగా సాయి సదనం సాకారమైంది. ఇదం గేహే పురాతనం భగవాన్ పాదస్పర్శంచ పవిత్రం శ్రీకరం భవేత్ ఆలయం భువనాలయం ఆలయం భువనాలయం. రెండంతస్తులతో కూడిన సాయి మందిరంపై ఓంకారం భాసిల్లి ఉంటుంది. గోపురంపై కలశాకృతి అమరి ఉంది. స్తూపాకార గోపురంపై వర్ణరంజితమైన నగిషీలు భక్తులకు కనువిందు చేస్తాయి. మందిర ప్రవేశ ద్వారానికి కుడివైపు మహావిరాట్ రూపంలో సాయినాథుని కుడ్య శిల్పం ఆకట్టుకుంటుంది. కాషాయాంబరధారిగా సాయి భగవానుని దివ్యమంగళ విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. నింగి నుంచి నేల వరకు అణువణువున అడుగడుగున భగవత్ చైతన్యం నిండి ఉంది. ఆ మహా చైతన్యాన్ని దర్శించి తరించండి అని సందేశమిచ్చినట్టుగా సాయి దివ్య రూపం నెలకొని ఉంటుంది. మందిర ప్రవేశం చేసే భక్తులు ముందుగా
మహాసాయిని దర్శించుకొని నమస్సులు సమర్పించుకుంటారు. సాయి మహావిగ్రహం ముంగిట తులసికోట ప్రత్యేకంగా ఏర్పాటై ఉంది. ఇలా ఈ లోగిలిలో సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లుతుంది. నిలువని నాడు